రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజల పరిస్థితి పెనం మీద నుండి కనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్లు తయారైంది. జగన్ ప్రభుత్వమేమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది టీడీపీ కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు. సూపర్ సిక్స్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 8 నెలలు అయింది. ఇంతవరకు సూపర్ సిక్స్ హామీల్లో 90% హామీలు అమలు చేయలేదు. ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3,000 కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎప్పటి నుండి ఇస్తామని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. రెండవది తల్లికి వందనం. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. ఆ విధంగా తల్లులకు మోసం చేయడం జరిగింది, పిల్లలకు మోసం చేయడం జరిగింది. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు 20 రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఆ విధంగా అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. నాలుగవది మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. ఆ విధంగా ఆడబిడ్డలకు మోసం చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఆ ఊసే లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పింఛన్ అని చెప్పారు. ఉలుకు పలుకు లేదు. ఆ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను నమ్మించి మోసగించడం జరిగింది. ఇది ఒక పక్క అయితే, మరొక పక్క బాధుడే బాధుడు, వీరబాధుడు. ఈ 8 నెలల కాలంలోనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద 15,485 కోట్ల రూపాయల అదనభారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం. కరెంటు తీగ ముట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడతా ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు నగరాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు, పూరి గుడిసెలు, స్థలాలు, ఇల్లు, నిర్మాణాలు అన్నిటి మీద 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. మద్యం ధర బాటిల్కు 10 రూపాయలు పెంచారు. రేపో మాపో వరద సెస్సు వేయబోతున్నారు. పట్టణాల్లో యూజర్ ఛార్జీలు వేయబోతున్నారు. కాబట్టి ఒకవైపేమో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు, మరొక వైపేమో బాధుడే కార్యక్రమం అమలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ నంబర్ 1, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి వెంటనే. నంబర్ 2, ఈ బాధుడు కార్యక్రమాన్ని విరమించుకోవాలి. పెంచిన ఛార్జీలు, పెంచిన పన్నులు, పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి.